హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము పచ్చిమిరకాయలు కోయడానికి అయితే వచ్చాము చేలోకి. నేను వచ్చేసి చెన్నై నుంచి అయితే వచ్చేసి 2 రోజులు అయితే ఎక్కువ అవుతుంది. చెన్నై వెళ్ళలేదు ఇంకానే, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల. అలాగే ఇంటికాడ ఉంటుంటే చిరాకుగా అనిపిస్తుందని ఈరోజు అయితే పచ్చిమిరకాయలు కోయడానికి అయితే వచ్చాను. పొద్దున్న సాయంత్రం దాకా అనమాట. పొద్దున్న వచ్చేసి మధ్యాహ్నం దాకా వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళిపోయి ఇంటికి అన్నం తినేసి మళ్ళీ వచ్చేసి సాయంత్రం దాకా కొయ్యాలం పచ్చిమిరకాయలు. చిచ్చి చిచ్చి అలాగనే కాదు, అలాంటివి ఏముండవు అమ్మ. ఇంకా అది ఒకటి పెట్టుకుని ఉంటుంది ఎప్పుడు. అవును, మాటలు పడతాయి కదా. ఆపేసి చూపించాను, ఇదిగే వాళ్ళ అక్కం తప్ప ఎవరో చేయరు. అప్పుడు ఆన్ చేసి నేను కూడా కనిపించాను కాబట్టి నేనేం చూడలేదు. తెలియదు కదా వైట్ సాల్. మా ఆయనకి ఎక్కడైతే కంగారు వస్తుందని మా ఆయన మాట్లాడు ఊరుకుంటాడు. గ్రీన్ వల్ల బాగా ఇప్పుడు వరకు అయితే మధ్యాహ్నం వరకు అయితే కోసాము. అన్నం తినడానికి అయితే ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వస్తున్నాము. మధ్యాహ్నం అంటే ఒక 2:15 ఇలా అవుతుంది అన్నమాట. మళ్ళీ ఆ టైం కల్లా చేలోకి అయితే వచ్చాలి అన్నం తినేసి. ఇప్పుడు మళ్ళీ చేలోకి అయితే వెళ్తున్నాము. ఈ చుట్టుపక్కల అయితే ఫుల్గా నర్సరీలు అయితే ఉన్నాయి రకరకాల మొక్కలతోటి. ఇదైతే చామంతి తోట, అంటే సీజన్ అయిపోయింది. ఈ తోట అలా వదిలేసారంటే అంట్లు కట్టడానికి అయ్యి ఉంటుంది మళ్ళీని. గుండి కట్ట మీద వేసుకుంటుంది. ఆవిడ ముగ్గుతాయి కోసుకోవడం అంటున్నాను. పాములాట ఉండవు కదా. ఓయ్ పచ్చిమిరకాయలు కోత అంటే ఎండాకాలం చాలా పచ్చిమిరకాయ పొండి అయిపోయాను నేను కోసి ఎండలోని. ఏ బాబాయ్, ఇది మా తమ్ముడు వాళ్ళదినే. ఈ బంతి తోట రేట్ లేదు బాబాయ్, పాములు ఏమైనా ఉంటాయేమో. రేట్ లేక వదిలేసారు. ఇంకో లిల్లీ తోట, బంతి తోట. మనం కొనుక్కుంటే రేట్ ఎక్కువైపోతుందినే, మనం అమ్మితేనే రేటు ఉంటుంది అసలు. దేనికి కూడా, పువ్వులకైనా కూరగాయలకైనా దేనికైనా. మా చిన్నమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను, భయం వేస్తుంది, గడ్డి ఎక్కువ ఉంది. టైం అయిపోయింది 6 కాదు 6:10 అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. మళ్ళీ రేపు వస్తాం కోయడానికి.
పొద్దు ఎలా పడుతుంది ఉమ్. భలే పడుతుంది ఇప్పుడు ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వేసి పెడుతుంది కదా అలా చూడు సార్ అది తెలలో